హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ పై వర్తిని. ఈరోజు కూడా ఎప్పటిలాగానే కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. మరి వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, ఏమిటి తొందర, అతన్ని వెళ్ళనివ్వు. ఎక్కడని అంటూ ఉంటాం, ఎందుకు అంత తొందర పడుతున్నావు, అతన్ని వెళ్ళనివ్వు అంటుంటాం కదా. వాట్స్ ద హరీ అంటాం. ఏమిటి తొందర అన్నదానికి వాట్స్ ద హరీ. లెట్ హిమ్ గో, అతన్ని వెళ్ళనివ్వు అనేసి. ఏమిటి తొందర, నన్ను ఏమైనా చూడనివ్వు. నన్ను ఏమైనా ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు తొందర పెడుతూ ఉంటారు కదా, అప్పుడు అంటుంటాం, ఎందుకంత తొందర నీకు, నన్ను ఏమైనా చూడనివ్వు అనేసి. వాట్ ఈస్ ద హరీ ఆర్ వాట్స్ ద హరీ. లెట్ మీ సీ ఎనీథింగ్ ఆర్ లెట్ మీ సీ సంథింగ్. నన్ను ఏమైనా చూడనివ్వండి, ఎందుకు మీకు అంత తొందర అని జనరల్గా ఇంట్లో వాడుతూ ఉంటాం కదా మన పార్ట్నర్స్తో, అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట. ఏమి తొందర, నన్ను ఏమైనా తిననివ్వు. ఏమి తొందర, వాట్ ఈస్ ద హరీ. లెట్ మీ ఈట్ సంథింగ్, నన్ను ఏమైనా తిననివ్వు, నేను తింటాను, ఏదైనా తిననివ్వు, నన్ను కొంచెం వెయిట్ చేయి అన్న మీనింగ్లో చెప్తూ ఉంటాం ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ కూడా. ఏమిటి తొందర, నెమ్మదిగా మాట్లాడు. ఎందుకంత తొందర, ఏమిటి తొందర, నెమ్మదిగా మాట్లాడు అంటే వాట్స్ ద హరీ. స్పీక్ స్లోలీ. వాట్స్ ద హరీ, స్పీక్ స్లోలీ. ఏమిటి తొందర, నిదానంగా చదువు. ఏమిటి తొందర, నిదానంగా చదువు అంటే వాట్స్ ద హరీ, రీడ్ స్లోలీ అంటాం. వాట్స్ ద హరీ, రీడ్ స్లోలీ. నెమ్మదిగా చదువు, నిదానంగా చదువు అని. ఎవరినైనా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఎవరినైనా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది అంటే ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్మన్. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్మన్. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్మన్ అంటాం. కొత్త భాష నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొత్త భాష నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అంటే ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ న్యూ లాంగ్వేజ్. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ న్యూ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసేసి విజయం సాధించడానికి సమయం పడుతుంది. విజయం సాధించడానికి సమయం పడుతుంది అంటే ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్ అంటాం. ఇట్ టేక్స్ టైమ్ టు అచీవ్ సక్సెస్. మీరు ఎప్పుడైనా భయానక లేదా భయంకరమైన చిత్రం ఒంటరిగా చూసారా అంటే మీరు ఎప్పుడైనా హర్రర్ మూవీని ఒంటరిగా చూసారా అన్న మీన్లో ఎలా చెప్తామంటే హ్యావ్ యూ ఎవర్ సీన్ ఏ హర్రర్ మూవీ అలోన్. అలోన్ అంటే తెలుసు కదా, లోన్లీగా అంటే ఒంటరిగా అన్న మీనింగ్ వస్తుంది. హ్యావ్ యూ ఎవర్ సీన్ అంటున్నారు, ఎప్పుడు చూసారా అని. మీరు ఎప్పుడైనా గుర్రపు స్వారీ చేశారా. మీరు ఎప్పుడైనా గుర్రపు స్వారీ చేశారా అంటే హ్యావ్ యూ ఎవర్ అంటున్నాం అంటే ఎప్పుడైనా అనేసి. యాక్చువల్గా ఇట్లా మనకి ఏదైనా బైక్ రైడ్ కావడానికి అన్నప్పుడు V3 ఫాము RIDD రిటర్న్ వస్తుందన్నమాట. మీ రోజు ఎలా ఉంది అంటే మీకు ఇవాళ ఎలా ఉంది అన్నప్పుడు హౌ వాజ్ యువర్ డే అంటాం. హౌ వాజ్ యువర్ డే. అండ్ నెక్స్ట్ చూసేద్దాం ఇంకొకటి. నేను ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాను. నేను ఇప్పుడు కొంచెంగా బాగానే ఉన్నాను అంటే ఐఎమ్ ఫీలింగ్ ఎ లిటిల్ బెటర్ అంటాం. ఐఆమ్ ఫీలింగ్ ఎ లిటిల్ బెటర్. నేను ఇప్పుడు కొంచెంగా బాగానే ఉన్నాను, లిటిల్ బెటర్ అంటాం. నువ్వు నా పనిలో తల దూర్చకు అంటే డోంట్ ఇంటర్ఫియర్ విత్ మై వర్క్ ఆర్ ఇన్ మై వర్క్ అంటాం. డోంట్ ఇంటర్ఫియర్, నా పనిలో తలదూర్చకు అని మీనింగ్ అనమాట. నా పని సగంలో ఆగిపోయింది. మై వర్క్ స్టాప్డ్ హాఫ్వే త్రూ అంటాం. మై వర్క్ స్టాప్డ్ హాఫ్వే త్రూ. నా పని సగంలో ఆగిపోయింది అనేసి. మీరు నెమ్మదిగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది. మీరు నెమ్మదిగా మాట్లాడితే నాకు అర్థం అవుతుంది. If you speak slowly, I will understand. If you speak slowly, I will understand అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ అంటే చూద్దాం ఇంకొకటి ఇలాంటిదే మనము. నెక్స్ట్ వచ్చేసేసి నువ్వు మెల్లగా మాట్లాడితే తప్ప నాకు అర్థం కాదు. నువ్వు మెల్లగా మాట్లాడితే తప్ప నాకు అర్థం కాదు. Unless you speak slowly, I will not understand. I will not understand. Unless you speak slowly, I will not understand. నువ్వు మెల్లగా మాట్లాడితే తప్ప నాకు అర్థం కాదు. నేను నిన్ను ఎప్పుడు అభినందిస్తాను.
నేను నిన్ను ఎప్పుడు అభినందిస్తాను. ఐ విల్ ఆల్వేస్ అప్రిషియేట్ యూ అంటాం. ఐ విల్ ఆల్వేస్ అప్రిషియేట్ యూ. నేను ఎప్పుడు అభినందిస్తాను, అప్రిషియేట్ యూ. మిమ్మల్ని మరలా తిరిగి కలుసుకోవడం సంతోషంగా ఉంది. మిమ్మల్ని మళ్ళీ తిరిగి కలుసుకోవడం సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. మరి దీన్ని ఎలా చెప్తాము అంటే ఇట్స్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అగైన్ ఆర్ ఇట్స్ హ్యాపీ టు మీట్ యూ అగైన్ అంటాం. ఇట్స్ హ్యాపీ టు మీట్ యూ అగైన్. మళ్ళీ ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి రావటం సంతోషంగా ఉంది. ఇట్స్ హ్యాపీ టు కమ్ హియర్ అగైన్ అంటాం. ఇట్స్ హ్యాపీ టు కమ్ హియర్ అగైన్. ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రావడం కమ్ అగైన్ అంటే మనం ఎప్పుడు పెద్దలను గౌరవించాలి. మనం ఎప్పుడు కూడా పెద్దల్ని గౌరవించాలి అంటే వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ అంటాం. వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. ఎప్పుడు పెద్దల్ని గౌరవించాలి అనేసి అనమాట. అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది? అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది అంటే హౌ డిడ్ షీ రియాక్ట్ ఆఫ్టర్ హియరింగ్ దట్. హౌ డిడ్ షీ రియాక్ట్ ఆఫ్టర్ హియరింగ్ దట్. అది విన్న తర్వాత ఆమె ఎలా స్పందించింది? ఆఫ్టర్ హియరింగ్ దట్ అంటాం. ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది కానీ చివరకు అర్థం చేసుకుంది. ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది కానీ చివరకు అర్థం చేసుకుంది. కానీ చివరకైతే అర్థం చేసుకుంది అన్న మీన్లో చెప్పేటప్పుడు ఎలా చెప్తామంటే షీ వాజ్ ఎ బిట్ సర్ప్రైజ్డ్ ఎట్ ఫస్ట్ బట్ ఈవెన్చువలీ షీ అండర్స్టర్డ్. అంటే రాంగ తను అర్థం చేసుకుంది అనేసి మీనింగ్ అనమాట. షీ వాజ్ ఎ బిట్ సర్ప్రైజ్. కొంచెం ఆశ్చర్యపోయింది ఫస్ట్, తర్వాత నిదానంగా తను అర్థం చేసుకుంది అని. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు. నన్ను ఒప్పించే ప్రయత్నం చేయకు అంటే డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అంటాం. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. కన్విన్స్ చేయడం అంటే తెలుసు కదా, ఒప్పించడం అనేసి అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను. నేను ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నాను అంటే ఐ హ్యావ్ ఆల్రెడీ మేడప్ మై మైండ్. ఐ హ్యావ్ ఆల్రెడీ మేడప్ మై మైండ్ అంటే నా మైండ్ ఆల్రెడీ ఒక నిర్ణయాన్ని తీసేసుకుంది అని మీనింగ్ వస్తుంది అనమాట. దాని గురించి వాదన చేయకండి. దాని గురించి వాదన చేయకండి అంటే డోంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్ అంటాం. డోంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. డోంట్ ఆర్గ్యూ అబౌట్ ఇట్. ఆమెకు అవసరం లేకపోయినా డ్రెస్ కొనుక్కుంది. ఆమెకు అవసరం లేకపోయినా డ్రెస్ కొనుక్కుంది అంటే షీ బాట్ ద డ్రెస్ దో షీ డిడ్ంట్ నీడ్ ఇట్. అయినప్పటికీ దో వాడతాం కదా, షీ డిడ్ంట్ నీడ్ ఇట్. తనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆమె డ్రెస్ కొనుక్కుంది. షీ బాట్ ద డ్రెస్ దో షీ డిడ్ంట్ నీడ్ ఇట్. ధర ఎంతైనా నేను ఇవాళ కొత్త మొబైల్ కొంటాను. ధర ఎంతైనా సరే, దాని కాస్ట్ ఎంతైనా సరే నేను ఇవాళ కొత్త మొబైల్ కొంటాను. వాట్ ఎవర్ ద ప్రైస్, ఎంతైనా దాని ప్రైస్ అయినా సరే అని. ఐ వాంట్ టు బై ఎ న్యూ మొబైల్ టుడే. ఐ వాంట్ టు బై ఎ న్యూ మొబైల్ టుడే. వాట్ ఎవర్ ద ప్రైస్, ఐ వాంట్ టు బై ఎ న్యూ మొబైల్ టుడే అంటాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి మీకు ఏం తినాలనిపిస్తుందో అదే ఆర్డర్ చేయండి. మీకు ఏమి తినాలనిపిస్తుందో అది ఆర్డర్ చేయండి అన్నప్పుడు ఆర్డర్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఈటింగ్. ఆర్డర్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఈటింగ్. ఆర్డర్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ అని చెప్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నాకు ఏం తినాలో తెలియదు, మీకు నచ్చింది ఆర్డర్ చేయండి. నాకు ఏం తినాలో తెలియదు, మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేయండి అంటూ ఉంటాం. నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఐ డోంట్ నో వాట్ టు ఈట్, జస్ట్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ లైక్. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేయండి. జస్ట్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ లైక్. ఐ డోంట్ నో వాట్ టు ఈట్, జస్ట్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ లైక్ అంటుంటాం. టుడే క్లాసెస్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వాక్యాలతో వచ్చేద్దాం. మరి నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.